హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. సమాధానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే దేవునితో సహవాసం చేయాలి మన జీవితంలో. దేవునితో సహవాసం అంటే ఇవి ఇష్టమైన వాళ్ళతో మనం ఎలా సహవాసం చేస్తాం, అన్నీ చెప్పుకుంటూ ఉంటాం. నిన్ను ఆదరిస్తే అది ధైర్యపరుచుకుంటూ ఉంటావు, నన్ను ఆదరించినారని. అలాగే నీవు దేవునికి సమస్తము చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన వినే దేవుడు, ఆయన దగ్గరికి తీసుకునే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు అని నమ్మి ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో నువ్వు ఒక్కరిగా ఉండవు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండడమే కాదు, అలాగే అన్ని పరిస్థితులు కూడా